హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్‌లో మనం వచ్చి 71th ప్రాబ్లమ్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనకొచ్చి 71 ప్రాబ్లమ్ ఏమి అని చూసినట్లయితే మనకొచ్చి సమ్ ఆఫ్ 2 ఇంటిజర్స్ ఓకేనా. సో, ఇక్కడ నార్మల్‌గా మనకు సమ్ ఆఫ్ 2 ఇంటిజర్స్ అంటే స్మాలెస్ట్, సింప్లెస్ట్ ప్రాబ్లమ్ అని అనేది వస్తుంది. బట్ ఏమంటే మనకొచ్చేంటి ఇక్కడ మనం ప్లస్ అండ్ మైనస్ ఆపరేటర్ అనేది మనం యూజ్ చేయకుండా ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేయాలి. ఓకే. మనం ప్లస్ అండ్ మైనస్ యూజ్ చేస్తే ఏ ప్లస్ బి చేస్తే మనకొచ్చేంటి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మనం దీనికోసం మనం వచ్చేంటి బిట్‌వైస్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాం. సో, మీకు బిట్‌వైస్ ఆపరేటర్స్ అనేది ఐడియా లేకపోతే ఒకసారి రెఫర్ చేసుకోండి. లేకుంటే మనకు నో ప్రాబ్లమ్. మనం ఈ ప్రాబ్లమ్‌లో మనం వచ్చేంటి నార్మల్‌గా నేను కావాల్సినవన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తాను. ఓకే. సో, ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్‌వైస్ ఆపరేటర్స్‌లో మనకొచ్చేంటి ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్‌కి యూజ్ చేసేది ఏమి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, నార్మల్‌గా మనకొచ్చేంటి ఈ ప్రాబ్లమ్‌కి మనం యూజ్ చేసేది ఏమంటే మనకొచ్చేంటి ఎక్స్ఆర్ ఓకేనా. సో, మనకొచ్చేంటి నార్మల్‌గా మనం ఏమేమి యూజ్ చేస్తామంటే మనకొచ్చేంటి ఎక్స్ఆర్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో, నార్మల్‌గా మనకొచ్చేంటి ఎక్స్ఆర్ ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి నార్మల్‌గా మనం ఎక్స్ఆర్‌ని మనం వచ్చేంటి ఈ సింబల్‌తో మనం డిక్లేర్ అనేది చేస్తాం. ఓకేనా. సో, మనకి ఎక్స్ఆర్‌ని మనం ఈ సింబల్‌తో డిక్లేర్ అనేది చేస్తాం. ప్రోగ్రామాటికల్‌గా ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే నెక్స్ట్ ఆపరేటర్ ఏమంటే మనం ఇక్కడ యూజ్ చేసేది అండ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. సో, ఈ అండ్ ఆపరేటర్‌ని మనం వచ్చేమంటే అండ్‌తో డిక్లేర్ అనేది చేస్తాం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకి నార్మల్‌గా ఈ ఎక్స్ఆర్ ఆపరేటర్ మన టేబుల్ పరంగా మనకి ఎలా వర్క్ అవుతుందని మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో, మనకొచ్చేమంటే మీకు కొంచెం క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఓకే. సో, మనకొచ్చేమంటే నార్మల్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా 2 వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి అనేది తీసుకున్నాం. సో, మనకొచ్చేమంటే ఏబీలో మనకొచ్చేమంటే వచ్చే ఎక్స్ఆర్ వాల్యూ ఏమొస్తుందని చూద్దాం. ఓకేనా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే నార్మల్‌గా మనకొచ్చేమంటే హ్మ్. సో, ఇక్కడ మనకి ఎక్స్ఆర్ అంటే మనం నార్మల్‌గా ఇలా రాసుకున్నాం కొంచెం బావుంటుంది. ఓకే. మనకొచ్చేమంటే ఏ క్యాప్ బి ఓకేనా. సో, ఏ ఎక్స్ఆర్ బి వాల్యూ ఏమనేది ఇక్కడ ఓకేనా. సో, మనకొచ్చేటి నార్మల్‌గా మనకి జీరోస్ 1 ఓకేనా. సో, లేదంటే మనకొచ్చేంటే 1, 0 లేదంటే 1, 1 లేదంటే 0, 0 ఓకే. సో, ఇవి నార్మల్‌గా ఉంటాయి. సో, ఇప్పుడు మనకి వీటి యొక్క ఎక్స్ఆర్ వాల్యూస్ ఏమొస్తాయి ఓకేనా. సో, ఇక్కడ మనకొచ్చేంటే ఎప్పుడైతే మనకొచ్చేంటే ఎక్స్ఆర్ అంటే మనకొచ్చేంటి 0, 1 అనేది ఉండిందనుకో. సో, మనకు నార్మల్‌గా మనకొచ్చేంటి 0, 1 ఉన్నప్పుడు మనకొచ్చేంటి 1 అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి 1, 0 ఉండింది. సో, 1, 0 ఉన్నా మనకొచ్చేంటి 1 అనేదే వస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి 1, 1 ఉన్నా మనకొచ్చేంటి 0 అనేదే వస్తుంది. నెక్స్ట్ 0, 0 ఉన్నా మనకొచ్చేంటి 0 అనేదే వస్తుంది. సో, ఇది మనకొచ్చేంటి ఎక్స్ఆర్ ఓకేనా. టేబుల్ ఓకేనా. సో, ఇది నార్మల్‌గా మనం కాలేజీ టైమ్‌లో ఆ టైమ్‌లో మనకొచ్చేంటి ఫిజిక్స్‌లో గాని వీటిలో మనకొచ్చేంటి నేర్చుకుంటాం. ఓకేనా. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి సేమ్ లైక్ మనం వచ్చేంటి ఇంకొక టేబుల్ అనేది తీసుకుందాం. సో, మనకొచ్చేంటి అండ్‌కి ఓకే. ఓకే. మనకొచ్చేంటి ఏ, బి మనకొచ్చేంటి ఇది ఏ అండ్ బి వాల్యూ ఓకే. సో, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఇక్కడ సేమ్ యాస్ టీజ్‌గా మనం తీసుకున్న 0, 1, 1, 0, 1, 1, 0, 0 సో, ఇప్పుడు మనకి దీంట్లో మనకొచ్చేంటి ఏ విధంగా మనకి వాల్యూస్ వస్తుంది. ఓకేనా. సో, ఎప్పుడైతే మనం వచ్చేంటి ఏ అండ్ బి చేస్తామో సో, ఏ అండ్ బి చేసినప్పుడు మనకొచ్చేంటి నార్మల్‌గా మనకొచ్చేంటి బోత్ ఓకేనా. సో, మనకు బోత్ దాంట్లో మనకొచ్చేంటి 1, 1 ఉంటే మాత్రమే 1 అనేది వస్తుంది. ఓకే. సో, లేనప్పుడు మనకొచ్చేంటి మిగిలిన అన్ని ప్లేస్‌లో మనకొచ్చేంటి 0, 0 అనే వస్తుంది. ఓకే. 0, 0, 0 ఓకే. సో, ఈ విధంగా మనం సాల్వ్ అనేది చేస్తాం. సో, మనకొచ్చేంటి ఇది మనకి నార్మల్‌గా ఎక్స్ఆర్ అండ్ అన్ టేబుల్ యొక్క వాల్యూస్. ఓకే. సో, బైనరీలో మనకు రావాలన్నప్పుడు ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవేంటి నార్మల్‌గా దీన్ని బేస్ చేసుకొని మనం మన యొక్క ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనే దాని గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. దానికి ముందు మనం వచ్చేంటి ఇంకొక
స్మాల్ లాజిక్ మనకొచ్చేటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేయంటే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకొచ్చేంటే మన దగ్గర ఒక నంబర్ అనేది ఉంది. ఓకేనా? సో, మన దగ్గర 5 అనే నంబర్ ఉంది. ఓకేనా? సో, ఈ యొక్క 5 యొక్క మనం ఇచ్చేంటే బైనరీ నంబర్ మనం కనుక్కోవాలి. సో, ఈ 5 యొక్క బైనరీ నంబర్ మనం ఫైండ్ ఔట్ చేయాలంటే దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే మనకొచ్చేంటే 2 అనేది తీసుకుంటాం. ఓకేనా? సో, మనం బైనరీ నంబర్ కోసం. సో, 2 అనేది తీసుకొని 2 మనం దీంతో చెక్ చేస్తే మనకి ఎన్ని సార్లు పోతుంది? 2 2 జా ఓకేనా? సో, 2 2 జా ఏమవుతుంది? 4 అనేది అవుతుంది. ఓకే. 4 అయితే మనకి బ్యాలెన్స్ ఎంత ఉంటుంది ఇక్కడ మనకి? ఓకేనా? సో, మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మనకొచ్చేంటే బ్యాలెన్స్ అనేది 1 అనేది ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్‌గా 2 తీసుకొని 2తో మనం చెక్ చేస్తే ఎన్ని సార్లు పోతుంది? ఓకేనా? 1 టైమ్ పోతుంది. ఓకేనా? సో, 1 టైమ్ పోతే మనకి బ్యాలెన్స్ అనేది ఎంత ఉంటుంది ఇక్కడ? 0 అనేది ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు ఎప్పుడైతే మనకొచ్చేంటే వన్స్ మనకి 0 గాని, ఇక్కడ మనం 1 గాని వస్తే మనకి ఇక్కడితో మనం స్టాప్ అనేది చేస్తాం. సో, ఇప్పుడు మనకి దీని యొక్క బైనరీ వాల్యూ ఓకేనా? సో, దీని యొక్క బైనరీ వాల్యూ ఎలా చెక్ చేసుకుంటామంటే మనకొచ్చేంటి సేమ్. సో, ఇదే మనకొచ్చేంటి బైనరీ వాల్యూ. సో, అంటే మనకొచ్చేంటి కింద నుంచి తీసుకెళ్తాం. ఇదొచ్చి మనకొచ్చేంటి ఫస్ట్, ఇదొచ్చి లాస్ట్ అనమాట. ఓకే. సో, కాబట్టి 101. సో, ఇది మనకొచ్చేంటి బైనరీ వాల్యూ. మన యొక్క 5 యొక్క బైనరీ వాల్యూ ఏమంటే 101. ఓకే. సో, నార్మల్‌గా మనకొచ్చేంటి ఇది మనకి ప్రోగ్రామాటికల్‌గా మనం చూసినప్పుడు మనకొచ్చేంటి 0, 1, 0, 1 అనేది ఉంటుంది. ఎందుకంటే మనం నార్మల్‌గా బిట్స్ వైస్ మనకి కాలిక్యులేట్ అనేది చేసుకుంటుంది. 4 బిట్స్, 8 బిట్స్ లైక్. సో, మనకొచ్చేంటి ఈవెన్ 101 కూడా కరెక్ట్ అయిన ఆన్సరే. ఓకే. సో, ఇప్పుడు మనకి ఇది ఎలా మీకు డౌట్ రావచ్చు మీకొచ్చేంటి. ఇప్పుడు ఎలా మనకొచ్చేంటి ఇది 101 అనేది 5 అనేది అవుతుంది. ఓకేనా. సో, ఇప్పుడు మనం దీన్ని బైనరీ నుంచి మనకొచ్చేమంటే మనం నార్మల్ నంబర్ కన్వర్ట్ అనేది చేద్దాం. సో, నార్మల్ నంబర్ కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే 2 పవర్ ఓకేనా. సో, మనకి ఇనిషియల్‌గా మనకొచ్చేటి 2 పవర్ 0 అనేది తీసుకుంటాం. ఓకే. సారీ 2 పవర్ మనకొచ్చేంటి 1. సో, ఇక్కడ మనకి ఏమైతే ఉందో అదే వాల్యూని తీసుకుంటాం ఇక్కడ. సారీ ఇనిషియల్‌గా మనం వచ్చేంటి 2 పవర్ 0 అనేది తీసుకుంటాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఇక్కడ 2 పవర్ 1 అనేది తీసుకుంటాం. ప్లస్ మనకొచ్చేంటి 2 పవర్ 2. ఓకే. సారీ మనకొచ్చేంటి ఇంటూ మనం వచ్చేంటి ఇక్కడ 1 అనేది చేస్తాం. సారీ ఇది మనం కన్వర్షన్ చేసుకోవాలి. ఓకే. బైనరీ ఓకే. ఈ బైనరీస్ గురించి మనకు ఓకే. సో, మనకొచ్చేంటి నార్మల్‌గా మనకొచ్చేంటి ఎప్పుడైతే మనకొచ్చేంటి ఇక్కడ మనకి ఏముంది మనకి దీన్ని నేను సేమ్ యాజ్ టీజ్‌గా రాసుకుంటున్నా. 0, 1, 0, 1 ఓకేనా. సో, మనం దీన్ని ఫైండ్ ఔట్ చేయాలన్నప్పుడు మనం వచ్చేయంటే 2 పవర్ 0 ఓకేనా. సో, ఇంటూ మనకొచ్చేయంటే 1 ప్లస్ ఓకేనా. సేమ్ లైక్ మనకొచ్చేంటి 2 పవర్ 1 ఇంటూ మనకొచ్చేంటి ఇక్కడ ఏమైతే ఉందో సేమ్ దాన్ని తీసుకుంటాం అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి 2 పవర్ 2 ఇంటూ మనకి ఇక్కడ ఏముంది 1 అనేది ఉంది. సేమ్ అదే తీసుకుంటున్నా. సేమ్ మళ్ళీ మనకొచ్చేయంటి ప్లస్ ఇక్కడ మనకి 2 పవర్ 3 ఇంటూ మనకేముంది 0 అనేది ఉంది. సేమ్ ఇదే తీసుకుంటున్నాం. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి సో, ఇక్కడ మనకొచ్చేంటి సేమ్ యాజ్ టీజ్‌గా మనం దీన్ని నార్మల్‌గా అన్ని ప్లేస్‌లో మనకొచ్చేంటి 2 పవర్ 0, 1, 2, 3 ఇలా ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఎళ్తాం. సో, ఇంటూ మనకి ఏమైతే మన యొక్క బైనరీ నంబర్‌లో ఉందో అది మనం ఇంటూ చేసుకుంటాం. సో, ఇప్పుడు మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనం చేసినప్పుడు మనకొచ్చేమంటే 2 పవర్ 0 ఇంటూ 1 ఓకేనా. సో, ఏమవుతుంది మనకి ఎనీథింగ్ పవర్ 0 అనేది మనకొచ్చేమంటే నార్మల్‌గా మ్యాథమెటికల్‌గా 1 అనేది అవుతుంది. 1 ఇంటూ 1 అనేది మనకు 1 అనేది అవుతుంది. సో, ఇక్కడ మళ్ళీ మనకొచ్చేంటి 2 పవర్ 1 అంటే 2 అనేది అవుతుంది. ఇంటూ మనకొచ్చేంటి 0 అనేది చేస్తే మనకొచ్చేంటి 0 అనేది అయిపోతుంది. సేమ్ మళ్ళీ మనకొచ్చేటి 2 పవర్ 2 ఎంత 4. 4 ఇంటూ 1 4. సో, మళ్ళీ సేమ్ యాజ్ టీజ్‌గా మనకి 2 పవర్ 3 అనేది సంథింగ్ వాల్యూ వస్తుంది. ఇంటూ 0 చేస్తే మనకి 0 అనేది అయిపోతుంది. ఓకే. సో, ఇప్పుడు మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనం దీన్ని సమ్ చేసినామనుకో మనకొచ్చేంటి 5 అనేది వస్తుంది. ఓకేనా. 4 ప్లస్ 1 ఎంత 5. సో, ఇలా మనం వచ్చేంటే మన యొక్క బైనరీ కన్వర్ట్ చేసుకుంటాం. బైనరీ నుంచి మళ్ళీ మనకు కావాలంటే డిజిటల్ మన యొక్క నంబర్ కావాలంటే మనం నంబర్ కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఇది నార్మల్‌గా మీకొచ్చేవంటే మీరు కొంచెం మీకు ఐడియా ఉండాల్సిన ప్రోగ్రామ్. ఓకే. సో, ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ లాజిక్స్ అన్నీ యూజ్ చేసుకొని మనొచ్చి మన యొక్క ప్రోగ్రామ్‌ని మనం సాల్వ్ అనేది చేస్తాం. ఓకే. సో, ఎలా సాల్వ్ చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి నేనొచ్చేంటే ఇక్కడ సో, మనకొచ్చి ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా 2 ఇన్‌పుట్స్ అనేది తీసుకుందాం. సో, మనకొచ్చేంటి ఏ ఈక్వల్ టు నేనొచ్చేంటి 2 అనేది తీసుకుంటున్నా. బి ఈక్వల్ టు మనకొచ్చేంటి 3 అనేది తీసుకుంటున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఇనిషియల్‌గా మనం ఏం చేస్తామంటే మనకి నార్మల్‌గా దీంట్లో మనం ప్లస్ ఆర్ మైనస్ అనేది యూజ్ అనేది అంటే ప్లస్ మైనస్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేయకూడదు. ఓకే. సో, ప్లస్ మైనస్ ఆపరేటర్ యూజ్ చేయకుండా దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ఇప్పుడు నార్మల్‌గా మనకొచ్చేమంటే ఇక్కడ ఏ క్యాప్ బి. సో, ఇప్పుడు నేనొచ్చేంటి ఏ క్యాప్ బి అని చేసిన. సో, ఏ క్యాప్ బి అని చేస్తే మనకి నార్మల్‌గా మనకి ఎలా వర్క్ అవుతుందంటే ఇది సో, మనకి ఇనిషియల్‌గా మనకొచ్చేంటి ఏ యొక్క
మనకి ఏ అంటే ఏమి 2. 2 యొక్క బైనరీ నంబర్ ఎంత? ఓకేనా. సో, 2 యొక్క బైనరీ నంబర్ నార్మల్‌గా మనకొచ్చేంటి సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు. మనకొచ్చేంటి ఇక్కడ మనం సాల్వ్ చేసిన దాని ప్రకారం మనం ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఇక్కడ మనకి 0 ఉండిందనుకో. సో, మనకి 0 అనేది అవుతుంది. ఒకవేళ ఇక్కడ మనకొచ్చేంటి ఇక్కడ 1 అనేది ఉండిందనుకో. ఓకేనా. సో, మనకి ఖచ్చితంగా ఏమవుతుంది? 2 అనేది అవుతుంది. సో, ఇంకా నెక్స్ట్ ఉండేవన్నీ 0 ఉంటే మనకొచ్చేంటి ఆటోమేటిక్‌గా. సో, కాబట్టి మనకొచ్చేంటి 2 యొక్క బైనరీ వాల్యూ ఎంత మనకు 0010. ఓకేనా. సో, దీన్ని మనం కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 2 పవర్ 0 ఇంటూ 0 0 అయిపోతుంది. 2 పవర్ 1 ఇంటూ 1 ఏమవుతుంది? 2 అనేది అవుతుంది. సో, ఇదంతా మళ్ళీ మనకి 00నే అవుతది. ఓకేనా. సో, 2 పవర్ 2, 2 పవర్ 3. సో, కాబట్టి మనకొచ్చేంటి 2 యొక్క బైనరీ వాల్యూ ఎంత? 0010. ఓకేనా. సో, సేమ్ యాజ్ టీజ్‌గా నేనిచ్చుంటే ఇక్కడ 0010 అనేది తీసుకున్నాం. సేమ్ 3 యొక్క బైనరీ వాల్యూ. సో, 3 బైనరీ వాల్యూ కావాలంటే మనకొచ్చేంటి ఖచ్చితంగా 2 కావాలి ప్లస్ మనకొచ్చేంటి 1 కూడా కావాలి. 1 అనేది మనకెక్కడ వస్తుంది? 0 ఇండెక్స్‌లో అంటే మనకొచ్చేంటి నార్మల్‌గా 0010 ఉండిందని 11 ఓకే. సారీ 10 కాదు 11 అనేది ఉందనుకో మనకొచ్చేంటి 3 అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకొచ్చేంటి 2 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 3. ఓకే. సో, ఈవెన్ మీరు కావాలంటే ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. మనకొచ్చేంటి 3 అనేది వస్తే మనకొచ్చేంటి 2. 2 వన్ జా ఎంత? 2. ఓకేనా. సో, మనకి బ్యాలెన్స్ ఎంతుంది? 1 అనేది ఉంది. సో, మనకి నెక్స్ట్ ఏమైనా ఉన్నాయంటే చెక్ చేసుకోవడానికి మనకు 1 తర్వాత మనం ఏం చెక్ చేయాలి? సో, మనకొచ్చేంటి ఇదే మనం వచ్చేంటి బైనరీ వాల్యూ అంటే 1, 1 అనేది తీసుకుంటాం. సో, ఇంకా నార్మల్‌గా 4 బిట్స్ కన్వర్ట్ మనం చెక్ చేసుకుంటే ఇలా 00 మనం పెట్టుకోవచ్చు. 0011 ఓకే. సో, సేమ్ మనకొచ్చేమంటే ఇప్పుడు మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి 2 ప్లస్ 1 ఎంత? 3 అనేది అవుతుంది. సో, కాబట్టి మనం వచ్చేమంటే సేమ్ దీన్ని ఇక్కడ తీసుకుంటున్నాం. 0010 ఓకే. సో, మనకి ఎప్పుడైతే మనం వచ్చామంటే ఏ ఎక్స్ఆర్ బి చేసినట్లయితే మనకొచ్చేవంటి మనకి దీని యొక్క వాల్యూస్ అనేది వస్తాయి. సో, ఇప్పుడు దీనికి వాల్యూస్ ఏమున్నాయి మనకి? ఓకేనా 00 సో, మనకి నార్మల్‌గా 00 ఉంటే ఏమవుతుంది? 0 అనేది అవుతుంది. ఓకే. సారీ మనకొచ్చేంటి మనం 3కి చేయాలి కదా! సో, 3 అంటే మనకొచ్చేంటి ఇక్కడ 1 అనేది వస్తుంది. ఓకే. ఓకే. సో, మనకొచ్చేంటి ఏ ఎక్స్ఆర్ బి ఓకేనా. సో, ఏ ఎక్స్ఆర్ బిని తీసుకుంటే మనకొచ్చేంటి సేమ్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో, మనకి 0, 1 గాని, 1, 0 గాని ఏదున్నా మనకొచ్చేంటి 1 అనేదే అవుతుంది. సో, మన అవుట్‌పుట్‌లో 1 అనేది తీసుకుంటున్నాం. సో, నెక్స్ట్ మనకి 1, 1 ఉన్నప్పుడు మనకొచ్చేంటి 0 అనేది అవుతుంది. సో, 0, 0 ఉన్నా 0నే అవుతుంది. 0, 0 ఉన్నా 0నే అవుతుంది. ఓకే. సో, మనకొచ్చేంటి ఇప్పుడు ఇక్కడ మనకి చూడొచ్చు క్లియర్‌గా 001 0001 ఓకేనా. సో, దీని యొక్క నార్మల్ నంబర్ మేము చూసుకున్నట్లయితే మనకొచ్చేంటి 1 అనేది అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు ఏ క్యాప్ బి చేసిందని మనం ఇచ్చేంటి ఏలోని స్టోర్ చేస్తాం. ఓకేనా. సేమ్ మళ్ళీ మనకొచ్చేంటి ఇక్కడ మనకి సేమ్ ఏ అండ్ బిని చేస్తున్నాం. సో, ఈ ఏ అండ్ బికో మనకొచ్చేంటి సేమ్ మనం పైన ఏమున్నాయో ఆ వాటితోనే మనం సాల్వ్ అనేది చేస్తాం. సో, మనకొచ్చేంటి 0010 0011 సో, దీనికి మనం వచ్చేంటి ఏ అండ్ బి అనేది చేద్దాం. ఓకే. సో, దీనికి మనం వచ్చేంటి ఏ అండ్ బి చేస్తే మనకేమవుతుంది? నార్మల్‌గా మనకు తెలుసు ఎక్కడ మనకి 01 ఉన్నా, 10 ఉన్నా అన్నీ మనకొచ్చేంటి జీరోస్ అవుతాయి. 11 ఉంటే మాత్రమే 1 అనేది అవుతుంది. ఓకేనా. సో, ఇప్పుడు మనకి నార్మల్‌గా ఇక్కడ మనకొచ్చిన దాని ప్రకారం 0010 అనేది వచ్చింది. ఓకేనా. సో, 0010 సో, మనకి 0010 వచ్చినప్పుడు మనకేమవుతుంది ఇక్కడ 0010 సో, దీనికి నార్మల్‌గా మనకి 2 అనేది అవుతుంది. ఓకేనా. సో, బట్ మనం వచ్చేంటి దీన్ని మనం వచ్చేంటి క్యారీ అనేది చేస్తాం. ఓకేనా. సో, ఎలా క్యారీ చేస్తామంటే 1 అనేది మనం ముందుకు తీసుకెళ్తాం. సో, క్యారీ 1 ఓకేనా. సో, ఈ క్యారీ 1 అనేది ఎందుకు చేస్తామంటే ఇప్పుడు నార్మల్‌గా మనకొచ్చేవంటే ఇక్కడ సింపుల్‌గా ఎగ్జాంపుల్ అనేది చెప్తా. నార్మల్‌గా మనం 5 + 5 మనం నార్మల్‌గా మన యొక్క నంబర్స్‌లో మనం ఏం చేస్తాం 10 వచ్చినప్పుడు మనం వచ్చేవంటే 1 అనేది ముందుకు తీసుకెళ్తాం. ఓకేనా. సేమ్ లైక్ మనకొచ్చేవంటే బిట్స్‌లో మనకొచ్చేవంటే 1, 1 అనేది ఉండిందనుకో. ఓకేనా. సో, ఈ 1, 1 అనేదాన్ని మనం వచ్చేవంటే బిట్స్‌లో ఎలా తీసుకుంటామంటే 0, 1గా కన్సిడర్ చేసుకుంటాం. 1 క్యారీ ముందుకు చేసుకుంటాం. ఓకేనా. హ్మ్. సో, ఇప్పుడు మనకి సేమ్ ఎగ్జాంపుల్‌గా మీకు కొంచెం సింపుల్‌గా అండర్‌స్టాండ్ చేయాలంటే మనకొచ్చేవంటే 1 యొక్క ఇదేమి 1 ఓకేనా. నెక్స్ట్ మనకి ఓకే 001 సో, మనకి నెక్స్ట్ 1 యొక్క 1 ఎంత 001 సో, మనకు 1, 1 ఎంత? సో, మనకొచ్చేంటి నార్మల్‌గా క్యారీ చేసుకున్నాం ఎగ్జాంపుల్‌కి ఓకేనా. సో, ఇప్పుడు దీని యొక్క ఇది 1 ఓకేనా. సో, 1 + 1
సో, మనకొచ్చేంటి ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు. దీని యొక్క బైనరీ నంబర్ వాల్యూ అంటే నార్మల్ డిజిట్ వాల్యూ ఎంత మనకి? ఓకేనా? సో, మనకొచ్చి 2 అనేది అవుతుంది. సేమ్ లైక్ మనకొచ్చేంటి ఇక్కడ క్యారీ అనేది చేస్తున్నాం. సో, ఇప్పుడు మనకి క్యారీ చేసినప్పుడు మనకిది ఏమవుతుంది? ఓకేనా? సో, ఏ అండ్ బి చేసి మళ్ళీ మనం క్యారీ అనేది చేస్తున్నాం 1. సో, ఇప్పుడు మనం క్యారీ చేసిన తర్వాత దీని యొక్క వాల్యూ అనేది ఏమవుతుందంటే జస్ట్ సింపుల్‌గా మనకొచ్చేమంటే 0 సో, 1 అనేది ఉంది. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఇది 0కి కన్వర్ట్ అయిపోయి మనకొచ్చే 1 అనేది ముందుకు క్యారీ అవుతుంది. సో, మనకొచ్చేమంటే ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఎంతంటే ఇలా ఉంటుంది. 0100. సో, దీన్ని మనం వచ్చేమంటే బిలో స్టోర్ చేస్తాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే దీనికి నార్మల్ మన యొక్క నంబర్ వాల్యూ ఎంత? 4. ఓకేనా? ఏందంటే మనకొచ్చేంటే నార్మల్‌గా ఇక్కడ మనం క్లియర్‌గా చూసుకుంటే 2 పవర్ 0 ఇంటూ 0, 2 పవర్ 1 ఇంటూ 0, 2 పవర్ 2 ఇంటూ 0, 2 పవర్ 3 ఇంటూ 0. సారీ 2 పవర్ 2 ఇంటూ 1 ఇది. ఓకే. సో, ఇది. సో, ఇప్పుడు మనకొచ్చేంటే వీటన్నిటిని ప్లస్ చేస్తే మనకొచ్చేంటే 2 పవర్ 2 4. ఓకేనా? సో, 4 అనేది వస్తుంది. సో, ఏ యొక్క వాల్యూ ఎంత? 1. బి యొక్క వాల్యూ ఎంత? 4. ఓకే. సేమ్ లైక్ సేమ్ మళ్ళీ మనం పెర్ఫార్మ్ అనేది చేస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే మనకొచ్చేవంటే బి ఓకేనా? సో, బి అనేది మనకొచ్చేవంటే 0 ఓకేనా? అవుతుందో అంతవరకు మనం పెర్ఫార్మ్ అనేది చేయాలి. ఓకేనా? సో, అంటే బి నాట్ ఈక్వల్ టు 0 ఉన్నంత వరకు మనం ఇది పెర్ఫార్మ్ అనేది చేస్తాం. ఎప్పుడైతే బి అనేది 0 అవుతుందో అప్పుడు మనం వచ్చేసి దీన్ని ఎండ్ అనేది చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు బి అనేది 0 వచ్చినప్పుడు ఎండ్ చేస్తే మనకి ఎక్కడ మన యొక్క వాల్యూ ఉంటుందనేది కూడా ఇప్పుడు మనం సింపుల్‌గా చూద్దాం. సో, ఇప్పుడు మనకి ఏ అనేది ఏముంది మళ్ళీ సేమ్ లైక్ నేను మళ్ళీ అప్లై అనేది చేస్తున్నా. ఏ క్యాప్ బి. సో, ఏ క్యాప్ బి. సో, మనకొచ్చేంటి ఇప్పుడు ఏలో మనకొచ్చేంటి ఇది ఉంది. బిలో మనకొచ్చేంటి ఇది ఉంది. ఓకేనా? సో, కాబట్టి నేను ఇక్కడొచ్చేంటి 0, 0, 0, 1 అనేది తీసుకుంటున్నా. ఇక్కడ మనం ఏం చేసుకుంటున్నాం? బి ఎంత మనకి 0, 1, 0, 0. సేమ్ మళ్ళీ ఇప్పుడు మనం వచ్చేంటి ఆ యొక్క టేబుల్ పరంగా ఓకేనా? సో, మనం టేబుల్‌లో మనం ఎక్స్ఆర్‌బి అనేది తీసుకున్నాం. సో, ఆ టేబుల్ పరంగా మనకెళ్తే 1, 0 ఉంటే మనకేమవుతుంది? 1 అనేది అవుతుంది. 0, 0 ఉంటే 0 అనేది అవుతుంది. 0, 1 ఉంటే 1 అనేది అవుతుంది. 0, 0 ఉంటే 0 అనేది అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనకి ఏ యొక్క వాల్యూ ఇది. ఓకేనా? సో, ఏ ఈక్వల్ టు మనకొచ్చేంటి ఇదనేది అవుతుంది. సేమ్ మళ్ళీ మనకొచ్చేంటి ఏ అండ్ బి. ఓకేనా? సో, ఏ అండ్ బి అనేది చేద్దాం. సో, మనకి ఇక్కడ ఉండేదాన్ని తీసుకుందాం. 0, 1. 0, 1 తీసుకుంటే మనకేమవుతుంది? 0 అనేది అవుతుంది. 0, 0 తీసుకున్న 0 అనేది అవుతుంది. 1, 0 తీసుకున్న 0 అనేది అవుతుంది. 0, 0 తీసుకున్న 0 అనేది. ఈవెన్ మనం క్యారీ 1 చేసినా మనకొచ్చేంటి ఇక్కడ వన్స్ అనేది ఏం లేదు కాబట్టి మనకొచ్చేంటి అన్ని 0 అనేది అవుతుంది. సో, కాబట్టి మనం బిలో మనం వచ్చేంటి జీరోస్ అనేవి స్టోర్ అవుతాయి. ఓకేనా? సో, నార్మల్‌గా 0 ఓకేనా? సో, ఇది 0, 0, 0. సో, దీని యొక్క నార్మల్ డిజిట్ వాల్యూ ఎంత? దీని యొక్క డిజిట్ వాల్యూ నార్మల్ డిజిట్ వాల్యూ ఎంతంటే 0 ఓకేనా? సో, దీని యొక్క నార్మల్ డిజిట్ వాల్యూ నార్మల్ నంబర్ వాల్యూ మన యొక్క నంబర్ వాల్యూ ఎంతంటే సో, ఇక్కడ మనకి 2 పవర్ 0 ఇంటూ 1, 2 పవర్ 0 ఇంటూ 0, 2 పవర్ 1, 2 ఇంటూ 1 ఓకే. సో, ఇలా చేస్తే మనకొచ్చేంటే 1 వస్తుంది ఇక్కడ, 0 వస్తుంది. ఇక్కడ మనకొచ్చి ఏమొస్తుంది 4 అనేది వస్తుంది. సో, ఇక్కడ మనకొచ్చేంటే 0 అనేది వస్తుంది. అంటే మనకొచ్చేంటే వీటన్ని ప్లస్ చేస్తే మనకొచ్చేంటి 4 ప్లస్ 1 ఎంత? 5. సో, మనకి ఏలో 5 ఉంటుంది. బిలో 0 ఉంటుంది. ఎప్పుడైతే మనకి 0 అనేది అవుతుందో, అప్పుడు మనం వచ్చేంటి దీన్ని ఎగ్జిట్ అనేది చేస్తాం. సో, ఎగ్జిట్ చేస్తే మనకి ఏలో మనకేముంటుంది 5 అనేది ఉంటుంది. సో, మనం చెక్ చేసుకున్న నంబర్ మనకి అంటే మనం తీసుకున్న నంబర్స్ చూసినట్లయితే మనకొచ్చేంటి 2 ప్లస్ 3 ఎంత? 5. సేమ్ లైక్ మనకిక్కడ వాల్యూ అనేది రావడం జరిగింది. సో, ఇక్కడ మనం ఎక్కడైనా ప్లస్ అండ్ మైనస్ సింబల్స్ యూజ్ చేస్తున్నామంటే లేదు. ఓకేనా? సో, ఈ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేస్తాం. సో, ఇది మనకు కొంచెం కన్‌ఫ్యూషన్‌గా ఉంటుంది. బట్ ఏమంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. వన్స్ మీరు అండర్‌స్టాండ్ అనేది చేసుకుంటే ఎందుకంటే దీంట్లో మనం థింక్ చేసే విధంగా పెద్ద డిఫికల్ట్ ఏం లేదు. జస్ట్ మనకిది కొంచెం కన్‌ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఎందుకంటే అండర్‌స్టాండ్ చేసుకునేదానికి. ఎందుకంటే మోస్ట్‌లీ మనం ప్రోగ్రామాటికల్‌గా బిట్ వైస్ ఆపరేటర్స్ అంతగా యూజ్ అనేది చేయము. నేను కూడా మోస్ట్‌లీ యూజ్ అనేది చేయలేదు. నాకు కొంచెం ఫస్ట్ తీసుకున్నప్పుడు కొంచెం కన్‌ఫ్యూజన్‌గానే ఉంది. ఓకే. సో, కాబట్టి మీకొచ్చేవంటే జస్ట్ 1 ఆర్ 2 టైమ్స్ రెఫర్ చేయండి. థియరిటికల్‌గా మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనం దీనికి ప్రోగ్రామాటికల్ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. మీకు క్లియర్‌గా ఇంకా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి నేను ఆల్రెడీ క్లియర్‌గా చెప్పాను. మనకొచ్చేవంటే వైల్. ఓకే. సో, మనకొచ్చేవంటే వైల్ మనకొచ్చేవంటే బి నాట్ ఈక్వల్ టు 0. సో, మనకొచ్చేంటే బి నాట్ ఈక్వల్ టు 0 ఉన్నంత వరకు మనం పెర్ఫార్మ్ చేస్తాం. సో, మనకి బి ఎప్పుడైతే మనకి 0 అయిందనుకో, సో, అప్పుడు మనకి మన యొక్క వాల్యూ మనకు కావాల్సిన సమ్ అనేది ఎక్కడ ఉంటుందంటే మన ఏలో ఉంటుంది. ఓకే. సో, ఏలో ఉంటుంది. సో, ఇప్పుడు మనకొచ్చేంటే సేమ్ యాజ్ ఇట్‌గా నేను ఇక్కడ రాసుకున్నా. ఓకే. సో, ఇప్పుడు నేనొచ్చేంటి ఇంట్ మనకి నార్మల్‌గా మనకొచ్చేంటి హ్మ్. సో, డైరెక్ట్‌గా మనం కావాలంటే తీసుకోవచ్చు. మనకొచ్చేంటి ఇంట్ మనకి మనం ఏం సాల్వ్ చేయాలంటే మనకి ఇక్కడ మనం డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం మనకొచ్చేంటి
ఫస్ట్ మనం వచ్చేయంటే సో, మనకొచ్చేయంటే ఏ క్యాప్ బి. ఓకేనా. సో, మనకొచ్చేయంటే ఏ క్యాప్ బి అనేది సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఏ అండ్ బి అనేది సాల్వ్ చేయాలి. మళ్ళీ దీన్నొచ్చి మనం ఏలో స్టోర్ చేయాలి. దీన్నొచ్చి బిలో స్టోర్ చేయాలి. ఓకేనా. క్యారీ 1 ఓకేనా. సో, కాబట్టి మనకొచ్చేంటి ఇప్పుడు ఏదైనా మనం లాజిక్ పెర్ఫార్మ్ చేసినామనుకో మనకి ఖచ్చితంగా ఏ వాల్యూ, బి వాల్యూ చేంజ్ అయిపోతుంది. సో, కాబట్టి ఇనిషియల్‌గా నేనొచ్చేంటి టెంప్ అనేదాన్ని ఒక స్టోర్ క్రియేట్ అనేది చేసుకుంటున్నాను. ఓకే. సో, టెంప్ అనేదాన్ని ఒకటి క్రియేట్ అనేది చేసుకుందాం. సో, ఇంట్ టెంప్. సో, టెంప్‌లో మనం ఎయిదర్ మనం ఏ క్యాప్ బి అనేది స్టోర్ చేయొచ్చు. లేదంటే మనకి ఏదైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. మన ఇష్టం. సో, ఇప్పుడు నేనొచ్చేంటి ఏ క్యాప్ బి అనేది స్టోర్ చేస్తున్నా. సో, మనకి ఏ క్యాప్ బి అని స్టోర్ చేస్తే మనకి ఇది నార్మల్‌గా మనం ఎక్కడ స్టోర్ చేయాల్సిన వాల్యూ అంటే ఏలో స్టోర్ చేయాల్సిన వాల్యూ. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే బి ఈక్వల్ టు ఓకేనా. సో, మనకి ఏ అండ్ బి. సో, మనం ఏ అండ్ బి అనేది చేస్తున్నాం. బిలో మనకు స్టోర్ చేయాల్సింది ఏ అండ్ బి అండ్ క్యారీ మనం వచ్చేమంటే 1 అనేది చేస్తాం. సో, మనకొచ్చేమంటే క్యారీ 1. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే టెంప్‌లో ఉన్న దాన్ని మనం వచ్చేమంటే తీసుకొచ్చి మనం ఏలో స్టోర్ అనేది చేసేస్తాం. ఓకే. సింపుల్‌గా మన యొక్క ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని రన్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మన యొక్క శాంపుల్ టెస్ట్ కేస్ అన్ని మనకి సక్సెస్‌ఫుల్‌గా పాస్ అనేది అయిపోయింది. సో, మనకి నేనిప్పుడు కింద దీనికి ముందు మనకొచ్చేంటి ఇక్కడ ఇన్‌పుట్స్ తీసుకున్న ఇన్‌పుట్స్ మనకొచ్చేవంటే 2, 3 ఓకేనా. సో, మనకొచ్చేంటి 2, 3 అనేది ఓకే. 2, 3 అనేది ఇక్కడ ఉంది. ఓకేనా. సారీ 1, 2 ఇదొచ్చి 2, 3 ఓకేనా. సో, 2, 3లో మనకి నేనిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మనకొచ్చేవంటే ఫస్ట్ ఓకేనా. సో, ఫస్ట్ మనకిక్కడ ఓకే. ఫస్ట్ టైమ్ మనకి జరిగినప్పుడు మనకొచ్చేవంటే ఏలో మనకేముండాలి ఇక్కడ ఏ ఈక్వల్ టు నాకొచ్చేవంటే 1 అనేది రావాలి. ఓకేనా. బి ఈక్వల్ టు మనకొచ్చేవంటే 4 అనేది రావాలి. ఫస్ట్ ఇటరేషన్‌లో ఓకే. సో, నెక్స్ట్ ఇటరేషన్ ఓకేనా. సో, నెక్స్ట్ ఇటరేషన్‌లో మనకొచ్చేవంటే ఏ ఈక్వల్ టు మనకెంత 5 అనేది అవుతుంది. బి ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా. సో, దట్ ఈక్వల్ టు మనకొచ్చేవంటే ఏ ఈక్వల్ టు 5 అనేది అవ్వాలి. బి ఈక్వల్ టు 0 అనేది అవ్వాలి. సో, మనకొచ్చేవంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ దీన్ని ప్రింట్ చేసినామనుకో ఏ అండ్ బిని మనకొచ్చేంటి అవుట్‌పుట్ ఏమంటే 1, 4 అనేది రావాలి. నెక్స్ట్ మనకి 5, 0 అనేది రావాలి. సో, మనం కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మనకి ఇది నార్మల్‌గా మనకి ఇంటర్నల్ నార్మల్ మన యొక్క నంబర్స్‌గా కన్వర్ట్ చేసుకుంటే మళ్ళీ ఇంటర్నల్‌గా మన పెర్ఫార్మ్ వచ్చి మాత్రం మనకొచ్చేంటి బైనరీ నంబర్‌గా మనకి బైనరీ డిజిట్‌గా మనకు పెర్ఫార్మ్ అనేది చేస్తుంది. ఓకేనా. సో, మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా నేనిక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని పెట్టి మనం చెక్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఓకే. సో, ఇక్కడ నేనొచ్చేంటి ఏ, కామా, బి. సో, ఇప్పుడు నేనొచ్చి దీన్ని రన్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు 1, 4, 5, 0 అనేది రావడం జరిగింది. సేమ్ లైక్ మనం ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నామో అదే విధంగా మనకొచ్చేంటి ఇక్కడ ఇంటర్నల్‌గా పెర్ఫార్మన్స్ అనేది జరుగుతా ఉంది. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చేంటి ప్రోగ్రామ్. సో, జస్ట్ మనం అయితే దీన్ని మళ్ళీ రిమూవ్ అనేది చేసేద్దాం. ఎందుకంటే మనకి సో, ఇప్పుడు దీన్ని నేను సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి మన యొక్క కోడ్ అనేది 100% బీట్ అనేది చేసింది. అంటే నార్మల్‌గా మనకి ఈ కోడ్ అనేది ఎఫిషియెంట్‌గా సాల్వ్ అనేది చేసినాం. సో, ఇప్పుడు మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తే మనకొచ్చేంటి దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ మనకొచ్చేంటి కాన్స్టెంట్‌గా ఉంటుంది. ఓకేనా. సో, ఎందుకు కాన్స్టెంట్‌గా ఉంటుంది? ఓకేనా. సో, ఎందుకు కాన్స్టెంట్‌గా ఉంటుందంటే మనకి నార్మల్‌గా మనం వచ్చి ఒక ఫిక్స్డ్ సైజ్ అనేది మనకి ముందుగా తెలిసింది. ఓకేనా. సో, ఫిక్స్డ్ సైజ్ అనేది మనకు ముందుగా తెలిసిపోతే మనకొచ్చేంటి ఆ సైజ్‌లో మనం ఎంత ప్రోగ్రామ్ సాల్వ్ చేసినా మనకొచ్చేంటి అది కాన్స్టెంట్‌గా అనేది ఉంటుంది. ఓకేనా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా కన్స్ట్రెయింట్స్ అనేది చూడొచ్చు మనకొచ్చేంటి -1000తో మనకొచ్చేంటి మనకి సేమ్ యాస్ టీజ్‌గా మనకొచ్చేవంటే 1000. సో, ఈ రేంజ్‌లోనే మనకొచ్చేవంటే వాల్యూస్ అనేది ఉంటాయి. ఓకేనా. సో, అంటే మనకొచ్చేంటి ఇది నాట్ మనకొచ్చేంటి మోర్ దెన్ ఫాస్ట్‌గా లెంత్ అనేది కాదు. ఇది జస్ట్ మనకొచ్చేంటి సింపుల్ నంబర్స్ ఓకేనా. 1000 అనేది ఓకేనా ప్రోగ్రామాటికల్‌గా. ఓకే. సో, కాబట్టి మనకొచ్చేంటి ఇది ఫిక్స్డ్ సైజ్ అనే దాంట్లోనే మనకొచ్చేంటి రన్ అవుతుంది. దానికంటే సైజ్ ఎక్కువ అనేది మనకు పోదు. సో, కాబట్టి మనకొచ్చేంటి నార్మల్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది మనకొచ్చేంటి కాన్స్టెంట్‌గా అనేది ఉంటుంది. టైమ్ కాంప్లెక్సిటీ ఓకే. సో, మనకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి స్పేస్ కాంప్లెక్స్‌కు అంతే. మనకి ఇక్కడ నార్మల్‌గా మనం అడిషనల్‌గా ఏ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి మనకి స్పేస్‌గా మనకొచ్చేంటి కాన్స్టెంట్‌గా అనేది ఉంటుంది. సో, మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ చూసుకున్నట్లయితే మనకొచ్చేంటి బిగ్ ఓ ఆఫ్ 1 దట్ ఈస్ కాన్స్టెంట్‌గా ఉంటుంది. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ‌గా మనకొచ్చేంటి బిగ్ ఓ ఆఫ్ 1 అనేదే ఉంటుంది.
సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే జస్ట్ 1 ఆర్ 2 టైమ్స్ రెఫర్ అనేది చేయండి. దీంట్లో మీకి బిగ్ డిఫికల్టీ ఏముండదు. జస్ట్ మనకొచ్చేయంటే ఈ యొక్క ఓకేనా. సో, ఈ యొక్క ఎక్స్ఆర్‌బి సో, ఎక్స్ఆర్ ఓకేనా. సో, మనకొచ్చేయంటే ఏ క్యాప్ బి అనేది మనం యూజ్ చేసినాము. సో, ఇది ఎలా వర్క్ అవుతుందని చెక్ చేసుకొని జస్ట్ మనకి నెక్స్ట్ సో, ఇది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్స్ నెక్స్ట్ బైనరీ ఓకేనా. సో, బైనరీ డిజిట్స్ మనకి నార్మల్‌గా ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి. సో, అనేదాన్ని చెక్ చేసుకోండి. సో, సేమ్ ఆ లాజిక్‌ని యూజ్ చేసుకొని మనం వచ్చుంటే ఇక్కడ పెర్ఫార్మ్ అనేది చేస్తాం. జస్ట్ ఇక్కడ మనం అడిషనల్‌గా ఏమంటే క్యారీ 1 అనేది చేస్తున్నాం. ఓకేనా. సో, క్యారీ 1. సో, ఈ క్యారీ 1 అనేది నార్మల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసింది మనకు నార్మల్‌గా మన యొక్క నంబర్స్‌లో మనం వచ్చుంటే ఏ విధంగా మనం ఒకటి ముందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 + 5 10 అవుతుంది. 10ని మనం ఎత్తుకొచ్చి ముందుకనేది ఇది అంటాం. సేమ్ లైక్ మనకొచ్చి ఉంటే అదే విధంగా మనకొచ్చి ఉంటే ఇక్కడ పెర్ఫార్మ్ అనేది చేస్తుంది. ఓకే.